హాయ్ అండి, నమస్తే. అర్థమైపోయినాలి మీకు. సీజన్ కదా, పండుమిరపకాయ సీజన్ వచ్చేసింది. చింతకాయల సీజన్ నడుస్తుంది. నాకైతే పండుమిరపకాయలు ఫ్రెష్ కానీ చింతకాయ తొక్కు పాతది, 2 ఏళ్ళు 1 ఇయర్. ఇదేమో మెత్తగా గింజ లేకుండా తీసిన చింతకాయ తొక్కు ఇంకా ఉంది ఫ్రిడ్జ్లో. ఇదేమో గింజతో పాటు మన పొట్టుతో పాటు తీసి ఇదిగోండి గింజ వేరు చేసిన చింతకాయ తొక్కు. ఉప్పు పసుపు వేసి దంచుకొని నానబెట్టేస్తారు. ఆ తర్వాత గింజ తీసేస్తారు. 3వ రోజు ఒక 4-5 రోజుల తర్వాత గింజ తీస్తారు. నేను ఇలాగే ఉంచుకున్నాను. ఈ గింజలతోనే వచ్చిన నీళ్ళతోటి చింతచారు కానీ, చేపల పులుసు కానీ, ఉలవచారు కానీ, పచ్చి పులుసు కానీ పెడితే అద్దరిపోతుంది అది అసలు. సో దిస్ ఈజ్ వాట్ మనకి రిక్వైర్మెంట్. గోంగూర జస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టిన గోంగూర. నిల్వ గోంగూర ఉంటే బెస్ట్, కానీ అది లేని వాళ్ళు ఇప్పటికిప్పుడే చేసుకోవడానికి రెడీగా ఎలా చేయాలి. పండుమిరపకాయలు 1 పావు కిలో తెచ్చుకోండి, 1 పావు కిలో చింతకాయ తెచ్చుకోండి. సగమేమో ఇది నా లెక్కన, సగమేమో గోంగూరతోని సగమేమో చింతకాయతో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పడేయండి. కొంచెం ఇంత ఈ సీజన్ అయిపోయింది. లేదు పిల్లలకి పంపించాలంటే మాత్రం అది నిలవ పచ్చడి, అది వేరే పద్ధతి, అది కూడా పెట్టి చూపిస్తా. ఇది మాత్రం ఇన్స్టెంట్గా మీరు ఇప్పటికిప్పుడు చేసుకోవడానికి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ పండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి కత్తిరితో కట్ చేయొచ్చు. కొంచెం ఉప్పు వేసి మిక్సీ వేసుకొని కచ్చపచ్చగా నూరుకొని వద్దాం. తర్వాత మిగతా పనులు చేద్దాం. ఇదిగోండి 1 పావు కిలో పండుమిర్చి, ఇదిగోండి వెల్లుల్లి, ఒక చేతి నిండా వెల్లుల్లి, ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఉప్పు ఎందుకు వేయటం అంటే ఆ పండుమిరపకాయ నలగటానికి, వేరే ఏం రీజన్ లేదు. 1 టీ స్పూన్ కూడా వేయట్లేను. కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకొని వద్దాం. ఒకవేళ మీరు నిల్వ ఉంచుకోవాలనుకుంటే కనుక శుభ్రంగా కడిగి ఇట్లా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఉప్పు ఎక్కువ వేయాలి, పసుపు వేయాలి. అప్పుడు చెప్తా, నిల్వ పచ్చినప్పుడు నిల్వ డీటెయిల్స్ చెప్తా. ఇదిగోండి మన పండుమిర్చి తక్కువ వచ్చేసింది. ఇది మొత్తం చేయడానికి జస్ట్ ఒక 1.5-2 మినిట్స్ టైం పడుతుంది, అంతేనండి. అన్నీ సింపుల్ ఇందులో. ఇప్పుడు ఏమేమి కలపాలి, ఎంతెంత కలపాలి అనేది చూద్దాం. పండుమిరపకాయలు అన్నిటికంటే ఇంపార్టెంట్ చూడాల్సింది ఏంటంటే ఇది ఎంత కారం ఉంది. జనరల్గా చాలా తక్కువ ఉంటుంది. సో నేను కొంచెం గోంగూర తీసుకుంటున్నాను. కొంచెం ఇన్సెన్స్ ఒక 2 కట్టలు గోంగూర. 2 కట్టలు గోంగూర కడిగి ఆరబెట్టి, లేత గోంగూరే 2-3 నిమిషాలు ఉడికిస్తే ఇంత అయిపోయింది. ఇంకోండి ఇది ఎంత తీసుకున్నారో అంతే పండుమిరపకాయ తీసుకో. దానికంటే ఒక పిసరు ఎక్కువైనా ఏం కాదు, ఇది కారం లేదు కాబట్టి, పండుమిరపకాయలాగా కనిపించాలి కాబట్టి. సో సగం తీసేసుకున్నాను నేను. దీంట్లోకి 1 టీ స్పూన్ మెంతిపిండి, 1/2 టీ స్పూన్ ఆవపిండి, ఇంకొక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ ఇంకా కొంచెం జీలకర్ర పొడి. ఈ 3 కలిపి ఒక్కసారి మళ్ళీ మిక్సీలో పల్స్లో తిప్పుకొని రండి. పచ్చడి కదా, ఆయిల్ పడుతుంది. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నా. ఇదిగోండి తిప్పినా కొంచెం. ఒక్కసారి పులుపు చూడండి, గోంగూరలో పులుపు సరిపోతుందా, సరిపోవట్లేదు. ఇప్పుడు ఇది చింతపండు పౌడరు, మీరు గుజ్జు వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి వేసేస్తున్నా. 1 టీ స్పూన్ ఫుల్ వేస్తున్నానంటే అర్థం ఏంటంటే దాదాపు 10-15 గ్రామ్స్ చింతపండు, నిమ్మకాయ సైజ్ చింతపండు పులుసు అన్నట్టు. మీకు కావాల్సిన పులుపుని బట్టి కొంచెం. ఇదిగోండి చింతపండు పౌడర్ వేసాను. మీరు చింతపండు గుజ్జేయండి, మళ్ళీ ఒక్కసారి తిప్పండి. ఆయిల్ ఎక్కువ తక్కువ కాగింది, నేను కట్టేసిన తర్వాత వేస్తున్నా. ఇదిగోండి నేను మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నా. గోంగూర పండుమిరపకాయ అన్నప్పుడు ఈ 2 ఉంటే ముద్దలో వస్తే నానితే చాలా బాగుంటుంది. అండ్ ఇది మనం పూర్తి స్థాయి నిల్వ పచ్చడి కాదు కాబట్టి ఏం కాదు, వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు, అండ్ 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అండ్ వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి కాకుండా ఇదిగోండి ఇంకొక వెల్లుల్లి, దాదాపు 7-8 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం ఇంగువ, ఒక 1/8 టీ స్పూన్, అండ్ కొద్దిగా కరివేపాకు, ఒక్క ఎండుమిర్చి. స్వీట్గా కొంచెం చేసుకునేదానికి ఇది సరిపోతుంది. పండుమిరపకాయ కారం ఉండదండి. మంచిగా మీకు 1 పావు కిలో తెచ్చుకుంటే 2 అయిపోతాయి, 2 పచ్చళ్ళు. ఇది 1/2 పావు, అది 1/2 పావు. చింతకాయతో కూడా ఇంత సింపుల్గా నేను చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ అంటిస్తున్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో పోపు అప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎనీ పోపు మ్యాటర్స్ అలాట్. మనకి వెల్లుల్లి మంచిగా వేగటం మ్యాండేటరీ అండి. వేగితేనే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది పచ్చడికి. దాదాపు ఒక్కొక్క పచ్చడిలో నాకు తెలిసి ఒక 1.5 ఫుల్ వెల్లుల్లి వేసేసాం. 1/2 ఇందులో వేసాం, 1 అందులో వేసాం. అంటే చిన్న పాయలు చాలు. కట్టేస్తున్నా. కొంచెం చల్లారనిద్దాం లిటిల్.
ఇది మాడకూడదని నా బాధ. ఈ కలర్ ఇంపార్టెంట్ వెల్లుల్లికి. జస్ట్ ఒక టీ స్పూన్ మెంతిపిండి, హాఫ్ టీ స్పూన్ ఆవపిండి ఉంటే పండుమిరపకాయ పచ్చడి గోంగూరతో చేయడం ఇంత ఈజీ. ఇదిగోండి పోపు ఇలా రెడీ అయింది. ఇది పక్కకు పెట్టేద్దాం. మనము పండుమిరపకాయతోటి చింతకాయ తొక్కు ఎలా చేయాలో చూద్దాం. నీళ్ళు చూసారా ఎంత వచ్చినాయో మంచిగా. పండుమిరపకాయలో నీళ్ళు ఊరుతాయండి బాగా. సూపర్ ఉంటుంది అసలు ఇది టేస్ట్. పక్కకు పెట్టేస్తున్నా, మనకు టైం అవుతుంది. ఇప్పుడు ఇదిగోండి ఇంకా మన పండుమిరపకాయ తొక్కు సగం ఉంది. ఇందులో చింతకాయ తొక్క వేసేస్తున్నా. దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా. ఇందులో ఉప్పు ఉంటుంది, కొంచెం ఉప్పు చింతకాయ అంటారు దీన్ని. ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో ఉప్పు వేయట్లేను నేను. దీంట్లో మనం ఉప్పు అంటే గుర్తొచ్చింది, దీంట్లో ఉప్పు లేదు కదా. మామూలుగా పండుమిర్చిలో ఉప్పు ఉంటుంది. మనం ఫ్రెష్ పండుమిర్చి వేసినాం. ఉప్పు 1.5 టీ స్పూన్ ఫుల్. ఇందాక ఒక హాఫ్ టీ స్పూన్ వేసాము, ఇప్పుడు ఒక 1.5 వేసాము. మొత్తం 2 టీ స్పూన్స్ పడుతుంది ఇందులో ఉప్పు. కలిపేసి పెట్టేస్తాం. ఇక ఈ ఉప్పు అనగానే నాకు ఆ ఉప్పు గుర్తొచ్చింది. ఉప్పు ఎప్పుడు కూడా లాస్ట్కే వేసుకోండి పచ్చడిని బట్టి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ముక్క ఏదైనా ముక్కలు అయితేనేమో ముక్క ఉప్పు ఉప్పు అవుతుంది. మనకి ఊటలో ఉప్పు ఉప్పు ఉండాలి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఉప్పు పండుమిరపకాయలో కానీ చింతకాయలో కానీ ఉప్పు లేకుండా దంచరు. నిలువ పెట్టే పచ్చడిలో కంపల్సరీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు దీంట్లో మాత్రం లాస్ట్కి వేసుకోండి, సరిపోతుంది ఇది. అండ్ వెల్లుల్లి కూడా ఉంది ఇందులో. చింతపండు అవసరం లేదు. సేమ్ ఇందాకట్లాగానే మనం మెంతిపిండి ఆవపిండి తీసుకుందాం. ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ఆవ పొడి, 1 టీ స్పూన్ మెంతి పొడి. ఇదన్నీ వేసుకొని ఆల్రెడీ వెల్లుల్లి ఉంది. వెల్లుల్లి వేయకపోతే ఇంతకుముందు మంచిగా ఒక సగం పాయ ఒక 10-12 వెల్లుల్లి వేసేయండి. ఇది మళ్ళీ గ్రైండ్ చేసుకొస్తాను, పోపు వేసేస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చింది. ఇది ఒక్కసారి ఉప్పు చూడండి. ఉంది కొంచెం పడుతుంది. ఇంకా 1 టీ స్పూన్ కన్నా తక్కువ, 3/4 టీ స్పూన్ వేసా. పక్కకు పెట్టుకుంటున్నా. పోపు వేసేసుకుందాం. ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ పచ్చనపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు. ఈ పచ్చళ్ళల్లో చింతకాయ పచ్చడి, ఈ పండుమిరపకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, దాంట్లో పచ్చిశనగపప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. మినపప్పు అంటే నా పైత్యం, కానీ పచ్చనపప్పు మస్ట్ వేసేది మా అమ్మ. మినపప్పు కూడా వేసేది. పులిహోర గోంగూర పచ్చడి అని మన శైలాస్ కిచెన్లో ఉన్నాయి చూడండి. విజయవాడ నుంచి విజయ అని చెప్పి ఒక ఆమె వచ్చి చేసింది. పచ్చళ్ళ స్పెషలిస్ట్. 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి పచ్చళ్ళల్లో. ఆమెతో 2 గోంగూర పచ్చళ్ళు, నిలువ పచ్చళ్ళు అని చెప్పి చేశాను. సూపర్ రెసిపీ అది. అవి మాడుతున్నాయి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు. అండ్ మంచిగా వేయించడానికి పోపులో ఫుల్ 1 స్పూన్ నిండుగా వెల్లుల్లి. మళ్ళీ ఒక 5-6 పచ్చళ్ళలో వెల్లుల్లి టేస్ట్ ఉంటుందండి. కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, ఒక 1/8 టీ స్పూన్ ఇంగువ. కలుపుతున్న ఉప్పు. ఇట్లా ఇట్స్ వెరీ టెంప్టింగ్. మీ దగ్గర చింతకాయ తొక్కు లేదనుకోండి, చింతకాయలు బయట ఇప్పుడు పండుమిరపకాయలు పక్కనే చింతకాయలు, ఉసిరికాయలు కూడా పెట్టి అమ్ముతున్నారు బయట ఎక్కడ పడితే అక్కడ. ఆ చింతకాయలు గింజ కట్టని చింతకాయలు తీసుకొచ్చుకోండి. జస్ట్ లేత చింతకాయలు తెచ్చుకొని కడిగి ఆరబెట్టి ముక్కలు చేసి దీంతో పాటు గ్రైండ్ చేయటమే. చాలా సింపుల్. దాన్ని ఉడకబెట్టడం, ఊరేయటం ఏమీ అవసరం లేదు. కానీ ఈ సీజన్లో ఉన్న కనీసం పండుమిర్చి తొక్కు, చింతకాయ తొక్కు చేసుకొని ఫ్రిడ్జ్లో. ఇదిగోండి మా ఇంట్లో లాస్ట్ ఇయర్ పెట్టిన పండుమిర్చి తొక్కు ఫ్రీజర్లో ఉంటుంది ఎప్పుడు. ఇది ఏం కాదు. దీంతో మనం కారం వేయాల్సిన టైంలో ఈ పండుమిర్చి తొక్కు కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి దీనికోసం అని చెప్పి తీసి పెట్టిన చింతకాయ ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీస్తుంది. సో ఇట్లా ఉంచుకోండి ఈ సీజన్లో. ఇది మెత్తటిది, గింజలేని చింత తొక్కు. ఇది అన్నీ లాస్ట్ ఇయర్వే. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కావాలంటే పెట్టుకుంటాను, నాకు అవసరం లేదు. ఇదిగోండి ఇది అయిపోయింది, కట్టేస్తున్నాం. నాకు చేయటం కూడా మా ఫ్యామిలీ, మా వాళ్ళే అంటే ఐ మీన్ బాగా తెలిసిన వాళ్ళు, చుట్టాలు కూడా అవుతారు. వాళ్ళు చేసిస్తారు నాకు. అంత సీన్ లేదు. చింతకాయ తొక్కు, పండుమిరపకాయ తొక్కు కాకపోతే కంపల్సరీ పెట్టించుకుంటా. మా వదిన గారికి ఇక్కడి నుంచే పంపించేదాన్ని. ఈ మధ్యనంటే కొంచెం తగ్గింది, కానీ ఇంతకుముందు మొత్తం చింత తొక్కు, పండుమిరపకాయ తొక్కు, కొన్ని పచ్చళ్ళు ఇక్కడి నుంచే. ఈ చింతగింజలతోటి పచ్చిపులుసు చేస్తా. సో మన 2 పచ్చళ్ళు చక్కగా నూనె పోపేసుకొని వచ్చినాయి. దీన్ని ఒక్కసారి పోపు అంతా కలిపితే ఆ వెల్లుల్లి, వేయించిన వెల్లుల్లి, ఈ మన పోపు గింజలు అన్నీ పచ్చడి అంతా జమ అవుతాయి. పచ్చడిలో అంతా కలిసిపోతాయి, లేకపోతే పైనంగానే ఉంటాయి. ఉప్పు, కారం అన్నీ చెక్ చేసేస్తున్నాం.
మీకు ఇంకొక అడ్వాంటేజ్ చెప్పిన పండుమిర్చి అస్సలు కారం లేకు మన ఎర్రకారం ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పౌడర్ ఇంట్లో మనం వాడుకునేది, అదొక స్పూన్ యాడ్ చేయొచ్చు. నేను ఇంతకుముందు అలాగే చేసేదాన్ని. ఈ పండుమిర్చి కారం ఉంది కొంచెం, అంటే దేనికి భయపడేది అనికి తగ్గేది లేదు, మనం దేన్నన్నా అడ్జస్ట్ చేసుకోగలుగుతామని చెప్తున్నా. ఇందులో గోంగూరలో పులుపు సరిపోలేదు, చింతపండు వేసుకున్నాము. చింతకాయ తక్కువలో పులుపు సరిపోయింది, వేయలేదు. అట్లా ఇందులో ఉప్పు ఎక్కువ వేసాము, ఇందులో ఉప్పు తక్కువ వేసాము. దీన్ని బట్టి మనము ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంటాం. ఇది కూడా అంతే. టేస్ట్ చేద్దామా? వేడి వేడి అన్నం ఇప్పుడే మనం పక్కన చేస్తుంటే ఒక పక్కన వెనకాల ప్రమిళ వండుతుంది. అండ్ ఆవు నెయ్యి మంచిగా అన్నంలో వేసుకోండి. ఇటు పక్కన గోంగూర, ఇటు పక్కన చింతకాయ. ఇంతకంటే అద్భుతం ఆనందం లైఫ్లో కొన్నే ఉంటాయి. ఏది లేదని చెప్పాను, కొన్నే ఉంటాయి. నెయ్యి పడుతుంది అనిపిస్తే ఇట్లో దీని మీద కొంచెం వేసుకోండి. ఇది మిత్రా న్యాచురల్స్ వాళ్ళ ఆవు నెయ్యి. నేను ప్యూర్గా నమ్ముతాను కాబట్టి అన్నిట్లోకి అదే వాడతాను. నాకు చింత తక్కువ ఇష్టం, గోంగూర కూడా ఇష్టం. ఇంత ఒత్తు కలుపుతాను నేను. పెద్ద కారం ఉండదు కాబట్టి కలుపుకోవచ్చండి. పైగా నెయ్యి జమాయించినాం. సూపర్. ఇంకా ఉప్పు పడుతుంది నాకు, కొంచెం కలుపుతాం ఉప్పు. ఉప్పు ఎప్పుడు జాడీకి ఎత్తే ముందు, ఇదంటే కొంచెమే అనుకోండి, చిన్న జాడీలో పెట్టుకోండి. ఉప్పు ఒకసారి అన్నంలో కలిపి ముద్ద చూసినాక ఉప్పు కలపండి, సరేనా? ఇందాక నాకు ఉత్త నోటికి సరిపోయింది, ఇప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తుంది, చూసుకోండి. ఈ టేస్ట్ మామూలు టేస్ట్ కాదు, కానీ ఇవన్నీ కలిపి ఒక పూట ఆయిల్తో పాటు అలా ఉంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఆవకాయ పచ్చడి ఊరాక వచ్చే టేస్ట్ ఉంటుంది చూసారా, అది సూపర్ సూపర్. ప్రమిళ టేస్ట్ చేస్తావా? దా మన చింతకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి చూడండి, ఒక స్పూను ఒక ముద్దలా కలిపేసిన నేను. సో ఇది చింతకాయ. దా ప్రమిళ, ఇది ఫస్ట్ ముద్ద నీకే. చింతకాయ తర్వాతనే గోంగూర. దానికంటే ఇది ఇంకా బాగుందంట. చింతకాయ అండి. గోంగూర కూడా నాకు చాలా ఇష్టం. వావ్, అద్భుతం. ఇందులో ఏం పట్టదు. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను, ఒక పావు టీ స్పూన్ చాలు, అంతే తగ్గింది నాకు. నిజానికి ఒక చిటికెడు పసుపు మన పోపులో దింపేటప్పుడు వేయాలి, ఆయిల్ వేడిగా లేనప్పుడు వేయాలి. అది ఇప్పుడు వేస్తున్నాను నేను. మర్చిపోయి నేను తప్పు చేసి ఆ తప్పు మీతో చేయించకూడదు కదా, అందుకని నేను సరిదిద్దుకుంటున్నాను. మీరు మాత్రం సరిగ్గానే ముందే పోపులోనే వేయండి. ఏందో తక్కువైంది అనిపిస్తుంది నాకు మీకు చెప్తుంటే. ఇది ఇప్పుడు అసలు సిసల్ కలరు, దాని కథ. పండుమిరపకాయతోనే పులిహోర గోంగూరలాగా చేయొచ్చు, పచ్చడిలాగా. అంటే మనం పోపులో ఎండుమిరపకాయలు, పచ్చనిపప్పు, మినపప్పు, ధనియాలు వేసి మంచిగా గ్రైండ్ చేసి కూడా కలపచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. చేస్తా పోతే కనీసం ఇంకొక 10 వెరైటీస్ ఉంటాయండి. వంకాయ చింతకాయ పచ్చడి, పండుమిరపకాయ, అంటే మనం పచ్చిమిర్చి వేసే ప్లేస్లో పండుమిర్చి వేసి నూరొచ్చు పచ్చళ్ళు. టమాటా పచ్చడి కూడా పండుమిర్చి వేసి నూరితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇవన్నీ చేద్దాం, 1 by 1 చేద్దాం. అందుకే చివరిదాకా చూడాలంటాను నేను. ఇట్లా కొన్ని కరెక్షన్స్ ఉంటే మనకి చేసుకోవటం ఈజీ ఉంటుంది. ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.